చలో సిద్దిపేట కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు క్యాంపు కార్యాలయం వద్ద నుండి 50 కార్లలో సుమారు 250 మంది కార్యకర్తలు సిద్దిపేట తరలి వెళ్లారు. మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావుల ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్తో ర్యాలీగా బయలుదేరారు. మెదక్ పట్టణం నుండి 50 వాహనాలతో బయలుదేరగా రామాయంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, నిజాంపేట మండలాల నుంచి కాన్వాయ్గా సిద్దిపేటకు బయలుదేరారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మౌల్సాబ్ మాట్లాడుతూ, ఈరోజు మెదక్ ఎమ్మెల్యే గారి క్యాంపస్ నుండి చలో సిద్దిపేట కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు సిద్దిపేట జిల్లాలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు ఈరోజు భూమి పూజ జరుగుతుంది. కాబట్టి ఈరోజు మెదక్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారి మైనంపల్లి ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ ప్రాంతం నుండి భారీగా దాదాపు 500 కాన్వాయ్లో ఈరోజు దాదాపు బయలుదేరడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఒకటే, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా ఎంపీ జెండా తప్పకుండా ఎగరేస్తామని చెప్పడానికి ఈరోజు కారణం చేస్తున్నాము. హరీష్ రావు గారు, తండ్రి హరీష్ రావు గారు ఇక్కడ మెదక్ ప్రాంతానికి వచ్చి మెదక్పై ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే దానికి ఉద్దేశంగా ఈరోజు మా సత్తా ఏంటో మరోసారి సిద్దిపేట నిరూపించడానికి ఇక్కడ నుంచి వెళ్తున్నాము. హరీష్ రావు గారు తస్మాత్ జాగ్రత్త, మీ రోజులు అయిపోయినాయి, మీ చరిత్ర గడిచింది. మీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ అంతా కనుమరుగవడం ఖాయం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపించడానికే ఈరోజు మేము భారీగా తరలి వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా పార్లమెంట్లో మా జెండా ఎగురుతుంది. రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. తప్పకుండా ఇది విప్పి కలిగిస్తాము. ఈరోజు కలిగి వచ్చిన ప్రతి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరున ధన్యవాదాలు చెబుతున్నాం.